బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఫ్యూజ్ అవుట్ అవుతూ ఉంటుంది. నిన్ననే కదా అడుక్కుంది భారత్ సాయం కావాలని చెప్పి. ఈరోజు మళ్ళీ భారత్ విషయంలో వీళ్ళది నోరా లేకపోతే ఏదో అంటూ ఉంటారు కదా, తాటిమట్టం ఏదో అంటూ ఉంటారు కదా, అదే అనిపిస్తూ ఉంటుంది అమెరికా విషయంలో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక, ఇటు పుతిన్కు ట్రంప్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది అనే చర్చ జోరందుకుంది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తుందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే కొనుగోలు నిలిపివేసింది అంటూ కూడా ఒక అడుగు ముందుకేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొనుగోలు నిలిపివేస్తామని మోదీ హామీ ఇచ్చారంటున్నాడు ట్రంప్. చమురు అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని, అంటే చమురు ఆదాయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మళ్లిస్తోందని చెప్పి అమెరికా ఆరోపిస్తోంది. యుక్రెయిన్తో యుద్ధం ఆపేందుకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా టారిఫ్స్ పెంచాడు ట్రంప్. ఈ నేపథ్యంలో తమ మాట వినుకుంటే చైనాపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. భారత వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా చెప్పుకొచ్చింది భారత్. మరి ముఖ్యంగా మన దేశ వినియోగదారుల ప్రయోజనాలకే పట్టం కడతా ఉంటూ చెప్పుకొచ్చింది భారత ప్రభుత్వం, మరి ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మరోవైపు ట్రంప్కు మోదీ భయపడుతున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యం. సో ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఆ పాయింట్ ఆఫ్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఆ తర్వాత నిన్ననే వీళ్ళు అడుక్కోవడం జరిగింది. నేను ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పట్లేదు, ఒకసారి మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అమెరికాకు సంబంధించి సరే వచ్చేద్దాం ఆ పాయింట్కి. అమెరికాకు సంబంధించి అమెరికా మంత్రులే భారత్ను అడుక్కున్నారు, మీ సాయం మాకు కావాలని చెప్పి. ఇది నిన్న జరిగిన పరిణామం. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఏమన్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ట్రంప్ ఏమన్నాడు ముందుగా చూద్దాం. ఆ తర్వాత నిన్న వీళ్ళు ఎలా అడుక్కున్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఈరోజు ట్రంప్ చేసిన స్టేట్మెంట్కి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలు రియాక్ట్ అవుతున్న సందర్భంలో ఇటు రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఈ క్రమంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తర్వాత దీనికి కౌంటర్గానో లేకపోతే ఇటు ట్రంప్ చేసిన స్టేట్మెంట్కి కౌంటర్గానో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా రియాక్ట్ అయింది. సో ఫస్ట్ ట్రంప్ ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. He's a friend of mine. We have a great relationship. He just said that 2 days ago, as you know. We have a great relationship. No, we were not happy with him buying oil from Russia because that lets Russia continue on with this ridiculous war where they've lost 1.5 million people, by the way. Russia's lost 1.5 million people, soldiers mostly. This is a war that should have never started, but it's a war that Russia should have won in the first week, and they're going into the 4th year. And I want to see it stop. So I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now I got to get China to do the same thing. You know, that is relatively easy compared to what we just did over the last week in the Middle East. Middle East was 3,000 years, and we got it done. This is 3 years. And I think we'll get it done. I think that President Putin, I think he wants to get it done. We'll see. There's a great animosity between him and Zelensky. You probably have noticed, right? And I think it's hurt. రాత్రి కలకండం ఉదయంకి అదే నిజమైంది అనుకోవడం. బహుశా దీనికి మించి నేను ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా ఆ బయటికి సంబంధించి. సో అక్కడి నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ చేస్తున్న ట్వీట్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు రాహుల్ గాంధీ ఏమంటున్నారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ ఫ్రైటెన్డ్ ఆఫ్ ట్రంప్, అంటే ట్రంప్కి మోదీ భయపడుతున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. అలౌస్ ట్రంప్ టు డిసైడ్ అండ్ అనౌన్స్ దట్ ఇండియా విల్ నాట్ బై రష్యన్ ఆయిల్, అంటే ఇండియా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయదని చెప్పి ట్రంప్కి అవకాశం ఇచ్చారు, అలా చెప్పడానికి అవకాశం ఇస్తున్నారనేది ఆయన మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ చూస్తే కీప్స్ సెండింగ్ కంగ్రాచులేటరీ మెసేజెస్ డిస్పైట్ రిపీటెడ్ స్నబ్స్, అంటే ఇలా జరుగుతున్నప్పటికీ ఆయన మీరు కంగ్రాచులేట్ చేయడం జరుగుతుంది, కంగ్రాచులేషన్స్ చెప్తూ మెసేజెస్ పంపించడం జరుగుతుంది అంటూ కూడా రెండో పాయింటర్గా చెప్పుకొచ్చారు. ఇక మూడో పాయింట్, క్యాన్సిల్ ద ఫినాన్స్ మినిస్టర్స్ విజిట్ టు అమెరికా, అండ్ మరి ఫినాన్స్ మినిస్టర్ విజిట్ అమెరికాకు సంబంధించి క్యాన్సిల్ చేశారనేది. నాలుగోది, స్కిప్డ్ షర్మ్ ఎల్ షేక్, ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయింది కనుక ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ ఐదోది, doesn't contradict him on Operation Sindoor. Operation Sindoor విషయంలో కాంట్రడిక్ట్ చేయలేదని చెప్పి.
బహుశా 5వ పాయింట్ విషయంలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో బహుశా ఇటు ప్రధాని మోదీ నుంచి ఆయన డిమాండ్ చేస్తున్నట్టుంది. బహుశా ఇది దీని ఒక రాజకీయ పరంగా వదిలిపడేద్దాం, రాజకీయంగా పక్కన పెట్టే అంటే బహుశా రాజకీయ నాయకుల మధ్య ఆ మాటల యుద్ధం మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి కాంటెక్స్లో దీన్ని రాజకీయ కోణంగా చూసే పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ దేశ ప్రయోజనాల గురించి వచ్చినప్పుడు ఎలా రియాక్షన్ ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే 5వ పాయింట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డస్ ఇట్ కాంట్రడిక్ట్ హిమ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అంటే సాక్షాత్ ప్రధాని ఇటు పార్లమెంట్లో చెప్పుకొచ్చారు. అంటే నేరుగా ఇక్కడ ట్రంప్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఏ దేశ అధినేత కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోమని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చారు. మరి అందులో దేశాధినేత అంటే ఈయన కూడా ఉంటాడుగా. సో చూడాలి మరి దీని మీద ఇటు భారతీయ జనతా పార్టీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది. దాంతోపాటు ఫస్ట్ వన్ అలౌస్ ట్రంప్ టు డిసైడ్ అనౌన్స్ దట్ ఇండియా విల్ నాట్ బై రష్యన్ ఆయిల్. ఇప్పుడు ఆ ట్రంప్ అనే వ్యక్తి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పట్టించుకోవాలా? ఇప్పుడు అఫ్ కోర్స్ అమెరికా అధ్యక్షుడు పట్టించుకోవాలి. బట్ ఇటు భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు మీరు ఛాన్స్ ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ ఏమైనా ఒక మాస్టర్ స్ట్రాటజీని ఏమైనా భారతీయ జనతా పార్టీ ఫాలో అవుతుందా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా, ఇంకేమైనా జరుగుతోందా? బహుశా అవన్నీ కూడా బహుశా పొలిటికల్ యాంగిల్ దాంట్లో ఉంది అనుకున్న అర్థశక్తి లేదని చెప్పుకోవాలి. సో దీని నుంచి ఈ విషయాన్ని నేను కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి ట్రంప్ విషయానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ విషయానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు నిన్న వాళ్ళ ఐ థింక్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ స్కాట్ బెసెంట్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ అంటూ ఉంటారు, అమెరికా ఆర్థిక మంత్రి ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏమంటాడంటే ఇక్కడికి ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనాకు సంబంధించి చైనా విషయాన్ని అమెరికా తప్పబడుతోందని చెప్తున్న సందర్భంలో చైనాలో దొరికే ఈ ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. దాంతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు ముమ్మరించేస్తోందని చెప్పి ఆరోపించింది అక్కడ. సో ఈ ధోరణి అమెరికా సహించదు అంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత సాయం కావాల్సిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. చైనాను ఎదుర్కోవడానికి భారత సాయం కావాలి, ఏషియాలో ఎదగాలంటే భారత సాయం కావాలి, ఇది ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. సాక్షాత్ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంటే చెప్పుకొచ్చాడంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి భారత్ కావాలి. అయితే చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సాయం చేయాలని అమెరికా కోరడం మాత్రం ఇక్కడ కీలకమైన పరిణామం కింద చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రపంచంలో మరెక్కడా లభించిన అరుదైన ఖనిజాలు ఆ ఎగుమతికి సంబంధించి చైనా ఇటీవల కాస్త ఆ నియంత్రణ విధించింది. అయితే విదేశీ కంపెనీలు వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మాత్రం చైనా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి అనే ఒక కండిషన్ విధించిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన స్కాట్ బెసెంట్. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇదొక సవాల్ అని బీజింగ్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రష్యాకు సంబంధించి ఇలా అడుగు వేయబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రియాక్ట్ అయింది. ఒకసారి ఆ రెస్పాన్స్ని చూసే ప్రయత్నించుదాం. థ్యాంక్ యూ. మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రియాక్ట్ అయింది, భారత విదేశీ వ్యవహారాల శాఖ రియాక్ట్ అయింది, రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకసారి మీరు చూడొచ్చు. In response to media queries on comments on India's energy sourcing, the official spokesperson Sri Ranveer Jaiswal said, India is a significant importer of oil and gas and it has been our consistent priority to safeguard the interests of the Indian consumer in a volatile energy scenario అంటూ చెప్పుకొస్తూనే ఒక్కసారి మీరు చూడొచ్చు, గతంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. భారత్ చెప్పుకొచ్చింది మా దేశ ప్రజల